హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. ఈరోజు మనం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రతి విద్యార్థి మరియు వారి తల్లిదండ్రులకి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. మీ అందరికీ తెలిసినట్లుగా నీట్ మరియు జేడబ్ల్ఈ ఇవి రెండు ఎగ్జామ్స్ ప్రతి ఒక్క విద్యార్థికి మరియు వాళ్ళ తల్లిదండ్రులకి ఐడియా ఉంటుందండి. కానీ ఎంతోమంది ఈ రెండు ఎగ్జామ్స్ను మాత్రమే టార్గెట్ తీసుకొని అందులో సెలెక్ట్ కాలేక 1 year 2 years ఇలా వాళ్ళ యొక్క కెరీర్ని వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా నీట్ జేడబ్ల్యూ లాగానే మరొక అతిపెద్ద ఎగ్జామ్, భారతదేశంలో కండక్ట్ చేయబడే అతిపెద్ద ఎగ్జామ్ గురించి ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి ఎగ్జామ్ గురించి తెలుసుకొని మీకు తెలిసిన వారికి కూడా ఇన్ఫామ్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ CUET ఈ మధ్య మన రాష్ట్రంలో కొంతమంది విద్యార్థులకి మరియు తల్లిదండ్రులకి తెలిసిన ఎగ్జామ్ అండి. ఇది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కోసం. ఇది మన దేశంలోనే 3వ అతిపెద్ద ఎగ్జామ్ అండి. ఎందుకు 3వ అతిపెద్ద ఎగ్జామ్ అంటున్నానంటే, మొట్టమొదటిది నీట్ అనే ఎగ్జాము. నీట్ని ఆల్మోస్ట్ 22 నుంచి 25 లక్షల మంది విద్యార్థులు ఒక సంవత్సరం రాస్తున్నారండి. రెండవది జేడబ్ల్యూ మెయిన్స్. జేడబ్ల్యూ మెయిన్స్ అనేది 2025-26 సంవత్సరానికి కాను దాదాపుగా 16 లక్షల మంది విద్యార్థులు రాయడం జరిగింది. ఆ రెండు ఎగ్జామ్లు అయిన తర్వాత అంత పెద్ద మొత్తంలో రాసిన 3వ ఎగ్జాము అది CUET అండి. మీరు కనుక చూసినట్లయితే ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి 26 అంటే మొన్న మే మంత్లో జరిగిన ఎగ్జామ్లో 15 లక్షల మంది అప్లై చేశారండి. 15,68,867 మంది అప్లై చేసి ఎంతమంది ఎగ్జామ్ రాశారు? 11,64,098 మంది. ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ కన్నా కూడా 2 రెట్లు ఎక్కువ రాశారండి. సో మన దేశంలో జరిగే అతిపెద్ద 3వ ఎగ్జామ్ మేబీ నెక్స్ట్ ఇయర్ కంటే 2027కి ఇది 2వ అతిపెద్ద ఎగ్జామ్ కూడా అవ్వచ్చు, లేదా మొట్టమొదటి ఫస్ట్ ఎగ్జామ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది ఎంపీసీ స్టూడెంట్స్ రాయొచ్చు, బైపీసీ స్టూడెంట్స్ రాయొచ్చు, ఎంఈసీ వాళ్ళు రాయొచ్చు, సిఈసీ వాళ్ళు రాయొచ్చు. మీరు ఏ కాంబినేషన్ తీసుకున్నానండి ఇంటర్మీడియట్లో, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్ రాయడానికి మీరు అర్హులు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. అసలు ఈ ఎగ్జామ్ ఏంటి? ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఈ ఎగ్జామ్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి? ఎలాంటి యూనివర్సిటీస్లో మనకు మంచి కోర్సెస్ ఉన్నాయి? ఆ కోర్సులు చేస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. దయచేసి చివరి వరకు చూసి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. CUET యూజీ 2027 అంటే వచ్చే సంవత్సరానికి, జనరల్గా ఇది ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో, అంటే జేడబ్ల్యూ మెయిన్స్ ఫస్ట్ ఫేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్రాక్సిమేట్గా అదే టైంలో CUET నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా జనవరి 2027 వచ్చే అవకాశం ఉందండి. ఇది ఎగ్జామ్ వచ్చేసి మే లాస్ట్ వీక్లో ఉంటుందండి. ఆల్మోస్ట్ మే 10వ తేదీ తర్వాత నుంచి, అంటే అప్పటికి నీట్ మరియు జేడబ్ల్యూ ఎగ్జామ్స్ రెండు కూడా అయిపోయి ఉంటాయి. సో ఎవరైనా ఒక విద్యార్థి, ఎంపీసీ కానీ బైపీసీ విద్యార్థి చాలా కంఫర్టబుల్గా ఫస్ట్ నుంచే కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే ఈజీగా ఈ ఎగ్జామ్ని సెకండ్ బ్యాకప్ ప్లాన్గా పెట్టుకోవచ్చండి. మీకు జేడబ్ల్యూ అనే కోరిక ఉండొచ్చు, నీట్ అనే కోరిక ఉండొచ్చు. ఇన్ కేస్ అందులో మనము ఆశించినంత స్కోర్ చేయనప్పుడు, ఆశించినంత కాలేజెస్ దొరకనప్పుడు ఖచ్చితంగా మీరు ఇది బ్యాకప్ ప్లాన్గా పెట్టుకోవచ్చండి. బ్యాకప్ ప్లాన్ అంటున్నాను కదా అని CUET ఎగ్జామ్ తక్కువేం కదండి. మీరు జేడబ్ల్యూ మెయిన్స్ నుంచి ఎటువంటి యూనివర్సిటీస్కి అయితే వెళ్ళగలరో ఆల్మోస్ట్ వాటికి ఈ CUET యూజీ ఎగ్జామ్ నుంచి కూడా వెళ్ళొచ్చండి. అది నేను డిస్కస్ చేస్తాను. సో ఓవరాల్గా CUET యూజీ ఒకటే ఎగ్జామ్ నుంచి మనం మొత్తంగా
244 ఇన్స్టిట్యూషన్స్కి ఎలిజిబుల్ అవుతామండి. అంటే ఇందులో కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి, కొన్ని అదర్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఇవి డైరెక్ట్గా మినిస్ట్రీ కింద వర్క్ చేసేవండి. సో అట్లా టోటల్గా చూసుకున్నట్లయితే మీకు 244 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ అన్ని యూనివర్సిటీస్లో కూడా వేల కొద్ది కోర్సులు ఉన్నాయండి. 1-2 కోర్సులు కాదు, వేల కొద్ది కోర్సులు ఉన్నాయి. అంటే ఆ యూనివర్సిటీస్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని కోర్సులకి CUET యూజీ ఎగ్జామ్ నుంచి వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సింగిల్ ఎగ్జామ్, థౌజండ్స్ ఆఫ్ కోర్సెస్, మెనీ ఇన్స్టిట్యూట్. ఇది ఎవరెవరు రాయొచ్చు? మీరు ఇంటర్లో ఎటువంటి కాంబినేషన్ తీసుకున్నా వాళ్ళందరూ రాయొచ్చు. ప్రప్రథమంగా ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్ అండ్ కామర్స్ చదివిన వాళ్ళకైతే మన దేశంలో ఉన్న అన్ని ఎగ్జామ్లలో ఇదే అతిపెద్ద ఎగ్జామ్. ఎంపీసీ, బైపీసీ వాళ్ళకి నీట్ అండ్ JEE కూడా ఉన్నాయి. కానీ ఆర్ట్స్ అండ్ కామర్స్ చదివిన వాళ్ళకి CUET యూజీ అనేది ఒక పెద్ద వరం. సో ఇంటర్మీడియట్ చదువుతున్న, సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చండి. సో మరి ఈ ఎగ్జామ్లో ఒకవేళ నేను ఒక ఎంపీసీ స్టూడెంట్ అయితే ఎటువంటి సబ్జెక్ట్స్ని తీసుకోవాలి, బైపీసీ స్టూడెంట్స్ అయితే ఎటువంటి సబ్జెక్ట్ తీసుకోవాలి, ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఈ ఎగ్జామ్లో. ఎందుకంటే ఈ సంవత్సరం మనము కౌన్సిలింగ్ వీడియోస్ చేయడం జరిగింది. CUET యూజీ 2026కి కౌన్సిలింగ్ అవేర్నెస్ వీడియోస్ చేయడం జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి దురదృష్టవశాత్తు చాలామంది విద్యార్థులు 26 CUET 26 ఎగ్జామ్ని రాయడం జరిగింది. కానీ వాళ్ళు యూనివర్సిటీస్కి ఏం కాంబినేషన్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోలేదు. వారికి అవగాహన లేకపోవడం వల్ల డిఫరెంట్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలామంది మంచి స్కోర్ చేసినా కూడా వాళ్ళు యూనివర్సిటీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేకుండా పోయిందండి. అందువల్ల ప్రతి విద్యార్థి, ఇంటర్ చదువుతున్న ప్రతి విద్యార్థి మరియు వారి తల్లిదండ్రులు, మీరు ఎక్కడో జస్ట్ ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ ఎవరో చెప్పారు, చూసాము, వేసామని కాకుండా చాలా జాగ్రత్తగా దీని గురించి విషయాల్ని తెలుసుకొని దీన్ని అప్లై చేయవలసిందిగా కోరుతున్నానండి. మీరు కనుక ఎంపీసీ స్టూడెంట్ అయితే, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివే స్టూడెంట్ అయితే, నైనా మీకు మ్యాథ్ వచ్చినా రాకపోయినా, ఫిజిక్స్ వచ్చినా రాకపోయినా, కెమిస్ట్రీ వచ్చినా రాకపోయినా, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా, మీరు తీసుకోవాల్సిన బెస్ట్ కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఏంటంటే, CUET ఎగ్జామ్లో మీరు మొత్తం 5 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చండి. మినిమం 3, మ్యాక్సిమం 5. చాలామంది ఈ సంవత్సరం 3 సబ్జెక్ట్స్ తీసుకున్నారండి. ఆ 3 సబ్జెక్ట్స్ తీసుకోవడం వల్ల కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్కి మీరు ఎలిజిబుల్ కారు. అందుకే మీరు మ్యాక్సిమం 5 సబ్జెక్ట్స్ తీసుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం 5 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఆ 5 సబ్జెక్ట్స్ కూడా ఏం కాంబినేషన్స్ అయి ఉండాలి? ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ 5 కాంబినేషన్స్ తీసుకుంటేనే మీరు 244 యూనివర్సిటీస్లో ఎక్కువ శాతం యూనివర్సిటీస్కి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో ఒక కాంబినేషన్ లేకపోయినా కూడా మీ సెలక్షన్ అవకాశాలు తగ్గిపోతాయి. అలానే బైపీసీ స్టూడెంట్స్ కూడా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఈ కాంబినేషన్స్ తీసుకుంటే మీకు అతి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. నేను ఈ సంవత్సరం నా దగ్గర కౌన్సిలింగ్ మరియు గైడెన్స్ కోసం వచ్చిన పిల్లల్లో చాలామంది బయాలజీ స్టూడెంట్స్, వాళ్ళకి ఫిజిక్స్ రాకపోవడం వల్ల ఏదో సైకాలజీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఇలా వెరైటీ కాంబినేషన్స్ తీసుకున్నారండి. దానివల్ల వాళ్ళకి ఉన్న అవకాశాలు చాలా తగ్గిపోయాయి. సో ఈ ఎగ్జామ్లో మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సబ్జెక్ట్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కనుక మిస్టేక్ చేస్తే మనం ఈ ఎగ్జామ్లో ఎంత బెటర్గా పర్ఫామ్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. సో ఇక్కడ మిస్టేక్ చేయకూడదండి. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి JEE మెయిన్స్ లాగానే ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఆన్లైన్లో ఉంటుంది, CBT మోడ్. టోటల్గా ఒక సబ్జెక్ట్లో 50 క్వశ్చన్స్ ఇస్తారండి. MCQs 50 MCQs. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్కులు ఉంటాయండి. సో మనం 5 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క సబ్జెక్టుకి 250 మార్కులు కాబట్టి టోటల్గా మీకు 1250 మార్కులు, 1250 మార్క్స్ ఉంటుందండి. 5 సబ్జెక్ట్స్ 1250 మార్క్స్. నెగిటివ్ స్కోర్ కూడా ఉంది, ఒక రాంగ్ ఆన్సర్కి -1. సో 1250కి ఒక 1000 పైన లేదా
900 పైన అలా వచ్చినట్లయితే మీకు ది బెస్ట్ యూనివర్సిటీస్ దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. అండ్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఈ ఎగ్జామ్ యొక్క సిలబస్ అనేది కేవలం సెకండ్ ఇయర్ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందండి. సెకండ్ ఇయర్ సిబిఎస్ఈ సిలబస్. దీనికి ఫస్ట్ ఇయర్ సిలబస్ అవసరం లేదు. సెకండ్ ఇయర్లో సిబిఎస్ఈలో ఏదైతే సిలబస్ ఉందో సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం దీని సిలబస్ ఉంటుంది. సో ఇదొక అడ్వాంటేజ్. మనము జేడబ్ల్యూ లాగా నీట్ లాగా 2 సంవత్సరాల సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చూసినట్లు మనము 244 ఇన్స్టిట్యూషన్స్కి ఈ ఎగ్జామ్ నుంచి అడ్మిషన్స్ తీసుకోవచ్చు అనుకున్నాం. అందులో చాలా పాపులర్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. నేను కొన్నిటిని మాత్రమే లిస్ట్ అవుట్ చేశాను. రెగ్యులర్గా చేసే ఇంజనీరింగ్ అలాంటి కోర్సులు కాకుండా ఫోరెన్సిక్ సైన్స్, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఈ సంవత్సరం వీళ్ళు ప్రొవైడ్ చేసే బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కానీ, లేదా బీఎస్సీ క్రిమినాలజీ ఫోరెన్సిక్ సైన్స్ కానీ, బీఎస్సీ ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్కి దాదాపుగా 40,000 అప్లికేషన్స్ వచ్చినాయండి. ఎంత హార్డ్లీ ఒక 240 సీట్లు ఉన్నాయి. 240 సీట్లకి 40,000 అప్లికేషన్స్ వచ్చాయి. అంత డిమాండ్ ఉన్న కోర్స్ ఇది. అలానే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, మీరు ఇప్పుడు బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే జేడబ్ల్యూ నుంచి 50% సీట్స్, సియూఈటీ నుంచి 50% సీట్స్. ఒకవేళ జేడబ్ల్యూలో కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా ఇందులో నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చండి. అలానే రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఇది మొట్టమొదటి ఏవియేషన్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏవియేషన్ కోర్సెస్కి ఇది ఫస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ. మీరు ఇదే కోర్సు బయట చేస్తే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. కానీ సియూఈటీ నుంచి ఇక్కడ డైరెక్ట్గా మీరు సెంట్రల్ యూనివర్సిటీలో చేసే అవకాశం లభిస్తుంది. అలానే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు వాళ్ళ ప్రోగ్రామ్కి ఏ ప్రోగ్రామ్కి అప్లై చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ని సియూఈటీలో రాసి ఉండాలి. ఇంగ్లీష్లో రాసి అందులో 50 మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. అది వాళ్ళ కండిషన్ అండి. ఆ కండిషన్ తెలియక ఎంతోమంది తెలుగు విద్యార్థులు ఈ సంవత్సరం ఇంగ్లీష్ రాయని వాళ్ళు ఉన్నారు. 3 సబ్జెక్ట్స్లో మంచిగా స్కోర్ చేశారు, కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాయకపోవడం వల్ల వాళ్ళకి అప్లికేషన్ వేసే అవకాశం కూడా లేదు. సో అలానే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, ఇలా సెంట్రల్ యూనివర్సిటీ చూస్తే మీకు మోర్ దెన్ 49 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. నేను కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్వి, స్పేస్ తక్కువ ఉంది కాబట్టి కొన్ని మాత్రమే తీసుకొని ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా రకాల కోర్సులు ఉన్నాయండి. మనం ఆల్రెడీ ఇంజనీరింగ్ గురించి ఒక వీడియో చేసాం. మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడు, కర్ణాటక, ఈ 4 స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ, తమిళనాడు అండ్ కర్ణాటక, ఈ 4 స్టేట్స్ కలిపి భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే ఇంజనీర్ల సంఖ్యలో 60% ఆఫ్ ద భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే ఇంజనీర్లు 60% మంది మన 4 రాష్ట్రాల నుంచే వస్తున్నారు. అందులో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి మళ్ళీ 50% ఉన్నారు. ఇది మన భారతదేశంలో 60% అయితే ప్రపంచం మొత్తం చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 20% అండి. అంటే ప్రపంచంలో ఎంతమంది ఇంజనీర్స్ వస్తున్నారు ఒక ఇయర్లో, అందులో 20-25% మన రాష్ట్రాల నుంచే వస్తున్నారు. అందుకే ఎక్కువ స్క్రాప్ వస్తున్నారు, జాబ్స్ రావట్లేదు, అవకాశాలు రావట్లేదు. సో దయచేసి మీ పిల్లల అభిప్రాయాల్ని ఎలా ఉన్నా కూడా పెద్దలుగా మీరు కొంచెం గమనించి జేడబ్ల్యూతో పాటు మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ను కూడా అప్లై చేయండి. ఈ ఎగ్జామ్ కూడా ముందు నుంచి ట్రైనింగ్ తీసుకోండి. అప్పుడే మీకు బెటర్ సెలక్షన్ వస్తుంది, మంచి యూనివర్సిటీస్ వస్తాయి, 100% జాబ్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇక్కడ మెన్షన్ చేసిన అన్నీ కూడా 100% జాబ్ ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీస్ అండి. సో ఈ సియూఈటీ ప్రోగ్రామ్కి ఎవరికైనా ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మన తేజ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో మన బ్యాచ్ అనేది 17 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ 17th నుంచి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది, సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కేవలం 6,000 రూపాయలకు మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు కావాల్సిన 5 సబ్జెక్టులు ఇంక్లూడ్ అయి ఉంటాయి. మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఆర్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, లేదా బైపీసీ వాళ్ళకి బయాలజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ కోర్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మీరు మన నెంబర్కి కాల్ చేయొచ్చండి, 9071145546. ఇందులో మేము లైవ్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అలానే
మన స్టడీ మెటీరియల్ డిజిటల్ ఫామ్లో మన యాప్లో అవైలబుల్ ఉంటుంది. అలానే టెస్ట్ సిరీస్, దీనికి ఎగ్జామ్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చివరి దాకా. జనరల్గా ఒక సియూఈటీ విద్యార్థి సియూఈటీ అప్లై చేయాలనుకున్న విద్యార్థి చేసే 5 కామన్ మిస్టేక్స్ ఏంటంటే, అందులో ఫస్ట్ది 250 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. యాక్చువల్గా స్టూడెంట్కి ఏ యూనివర్సిటీలో సియూఈటీ నుంచి అడ్మిషన్స్ తీసుకుంటారనే అవగాహన ఉండదండి. సో వాళ్ళు ముందే వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ యూనివర్సిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోరు. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ 244 యూనివర్సిటీస్లో మనకు నచ్చిన యూనివర్సిటీస్ ఏంటి ఒక లిస్ట్ వేసుకోవాలండి. ఒక 10 యూనివర్సిటీస్ 15 యూనివర్సిటీస్ అలా లిస్ట్ వేసుకోవాలి. ఆ లిస్ట్ వేసుకొని ఆ యూనివర్సిటీస్లో ఏం కోర్సెస్ ఉన్నాయి, అందుకు కావాల్సిన బెస్ట్ కాంబినేషన్ ఏంటి, ఆల్రెడీ నేను బెస్ట్ కాంబినేషన్ చెప్పేశాను. సో దాని ప్రకారం మనం కాంబినేషన్ చూస్ చేసుకోవాలి. అది అయిన తర్వాత బోర్డు మాత్రం చదవడం కాదు, ఎంసెట్ ఎగ్జామ్ మాత్రం చదవడం కాదు, జేడబ్ల్యూ మాత్రం చదవడం కాదు, నీట్కి మాత్రం చదవడం కాదు, దాంతోపాటు ప్యారలల్గా మనం సియూఈటీ ఎగ్జామ్ కూడా ప్రాక్టీస్ చేయాలి, బెటర్గా ప్రాక్టీస్ చేయాలి. అలానే ఒకే ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం. నేను కొంతమందిని చూశాను, సార్ మాకు ఓన్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కావాలి సార్, మాకు ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కావాలి సార్. అలా కాదండి, ఒకటే యూనివర్సిటీ పెట్టుకుంటే మీరు ఎక్సలెంట్ అయి ఉండాలి, టాప్ అయి ఉండాలి. అలా కాని పక్షంలో మనం ఖచ్చితంగా 10 ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మల్టిపుల్ ఆప్షన్. అసలు ఈ ఎగ్జామ్ యొక్క ఉద్దేశం ఏంటి, ప్రతి విద్యార్థికి కూడా బెటర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం, మంచి కాలేజెస్ మంచి సీట్స్ని ప్రొవైడ్ చేయడం. అలా వాళ్ళ ఉద్దేశమే అది అన్నప్పుడు మనం అందులో మళ్ళీ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. సో ఎక్కువ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్టార్ట్ ప్రిపరేషన్ బాగా త్వరగా స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మనం ఇప్పుడు ఆగస్ట్ మంత్లో ఉన్నాం, ఇంకొక 2 నెలలు అయిపోతే ప్రాక్టికల్స్ ల్యాబ్ అవి వస్తాయి. సో అందువల్ల మీరు ఎక్స్క్లూజివ్గా ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే టైం దొరకదండి. ఇది యాక్చువల్గా ప్రిపేర్ అయితే చాలా ఈజీగా క్లియర్ చేయగలిగిన ఎగ్జామ్, ఎందుకంటే 12th క్లాస్ సిలబస్ మాత్రమే ఉంటుంది. చాలామంది ఈ వీడియో చూస్తున్న విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారమ్మా, మంచిగా టైం పాస్ చేసి ఉంటారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా ఒక 3 నెలలు అయిపోయింది, ఇంకొక 4 నెలలు అయిపోతే మీకు సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. సో అందువల్ల ఈ ఉన్న తక్కువ టైంలో ఈ ఎగ్జామ్ని మనం చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు, మంచి స్కోర్తో క్లియర్ చేయొచ్చు. అండ్ బెటర్ దాన్ జేడబ్ల్యూ ఎగ్జామ్ కన్నా మంచి యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు. ఇందులో ఐఐటీస్కి వెళ్ళొచ్చు, 2 ఐఐటీస్ ఉన్నాయి. అలానే మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బయట లోకల్ కాలేజ్ కన్నా కూడా 100 రెట్లు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అందువల్ల మీరు ఎంత ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ రిజల్ట్ ఉంటుందమ్మా. ఇలా మనం రోజుకొక ఎగ్జామ్ గురించి, భారతదేశంలో ఉన్న మంచి మంచి ఎగ్జామ్స్ గురించి, ఏవైతే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు రాయగలరో, ఎలిజిబుల్ అవుతారో అలాంటి ఎగ్జామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగా ఇది మన ఫస్ట్ వీడియో. సియూఈటీ అనేది 3rd లార్జెస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇది మన ఫస్ట్ వీడియో అండి. ఇలాంటి ఎగ్జామ్స్ గురించి తెలుసుకోవాలంటే మీరు సింపుల్గా మన వాట్సాప్ గ్రూప్కి జాయిన్ అయిపోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుని మన వాట్సాప్ గ్రూప్కి జాయిన్ అయిపోవచ్చు, మీకు అందులో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అలానే మీరు మన యూట్యూబ్ ఛానల్ కూడా, తేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చండి. జస్ట్ ఒక బటన్ కొట్టేస్తే మనం పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవుతుంది ఫస్ట్ పాయింట్లోనే. అందువల్ల మీకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. ఒకవేళ ఎక్కడైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా మీరు ఎక్కడ మొహమాట పడాల్సిన అవసరం లేదండి. ఇది డైరెక్ట్గా నా నెంబర్ ఇచ్చేసాను, 9071455466. కంఫర్టబుల్గా మీరు దానికి మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, కాల్ కానీ చేయొచ్చు. ఈ సంవత్సరం అయితే నాకు మోర్ దెన్ 4000 నుంచి 5000 మంది కాల్ చేసి ఉంటారండి లాస్ట్ 1 మంత్లో. చాలామంది కూడా మనం చేసిన వీడియోస్ వల్ల వాళ్ళకి అవేర్నెస్ వచ్చి కొన్ని యూనివర్సిటీస్ అప్లై చేసుకొని వాళ్ళు సీట్స్ తెచ్చుకోవడం జరిగింది. సీట్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకి కాల్ చేసి చాలా హ్యాపీగా, సార్ మీ వీడియోస్ వల్ల మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో దాని తర్వాతనే మేము అప్లై చేసుకున్నాం, మంచి సీట్స్ వచ్చినాయి సార్, క్యాంపస్కి వెళ్ళి చూసాం, చాలా బాగుంది సార్, ఇంత మంచి క్యాంపస్ మా వానికి బయట దొరకదు అని చెప్పినప్పుడు సాటిస్ఫాక్షన్ చాలా బాగుందండి. సో ఇంతకు ముందులాగానే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చే విద్యార్థులకి
మనము అవేర్నెస్తో పాటు క్వాలిటీ ట్రైనింగ్ కూడా ఇస్తామండి. మేమంతా కూడా ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఫర్ ఎస్పెషల్లీ నీట్ జేడబ్ల్యూ అండి. నేను నీట్ ట్రైనర్ని, అలానే మన టీం కూడా నీట్ అండ్ జేడబ్ల్యూ ఎగ్జామ్స్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండి. మా కెరీర్లో మేము ఎంతోమంది విద్యార్థుల్ని నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై చేయించడం కాకుండా బెస్ట్ ర్యాంక్స్ అంటే 100, 113, 1000 బిలో చాలాసార్లు మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒక నీట్ అనే కాకుండా అదర్ ఎగ్జామ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రతి విద్యార్థికి అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల మన ఛానల్ని ఫాలో అయిపోతే మీకు ఆటోమేటిక్గా వీక్లీ బేసిస్ మీద మంచి ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్, మీరు జీవితంలో తెలుసుకోలేని ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవుద్దండి. సో మరెందుకు ఆలస్యం, జస్ట్ కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. అలానే మనతో డైరెక్ట్ యాక్సెస్ కోసం మన వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేసేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.